వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు. ఎవరైతే మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నారో ఫస్ట్ అయితే ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ 90K సబ్స్క్రైబర్స్ అయింది దోస్తులు. ఇదంతా మీ వల్లనే జరిగింది. అందరికీ చాలా థ్యాంక్స్ దోస్తులు, మమ్మల్ని ఇంత మంచిగా సపోర్ట్ చేసి ఇంత ముందుకు తీసుకొచ్చినందుకు. ఇక దోస్తులు, మన ఛానల్ టార్గెట్ తెలుసు కదా, 1 lakh సబ్స్క్రైబర్స్. ఇట్లనే కొత్త వాళ్ళు తొందరగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం అనుకున్న ఛానల్ టార్గెట్ మనం రీచ్ అవుతాం. చాలా అంటే చాలా థ్యాంక్స్ దోస్తులు. చాలా మంది కంగ్రాచులేషన్స్ నర్సక్క అని చెప్పారు. మీ అందరికి పేరు పేరున కృతజ్ఞతలు. ఈ రోజు వీడియో ఏంటి అని అంటే మొగుడు బొంబాయి పోతే పార్ట్ 3 అన్నమాట. ఇక రియల్ స్టోరీ కాబట్టి దోస్తులు రాను రాను బాగా ఇంట్రెస్టింగ్ గా ఉంటది. ఏమైతది ఏం కథ అనేది అయితే చూస్తూ ఉండండి. ఇక లేట్ ఎందుకు మరి, లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాం పదండి. వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన వీడియోస్ ఎట్లుంటున్నాయో కింద కామెంట్ అయితే తప్పకుండా పెట్టండి. అక్క ఏమన్నా తినడానికి చెయ్యొచ్చు కదనే? ఏం చేయాలరా, నాకే అస్సలకే ఓపిక ఉంటలేదు. నీ అవ్వ నువ్వేమన్నా పని చేస్తున్నావా అని అమ్మనే అంత పని చేసుకోవట్టే. ఏమన్నా తినడానికి ఎత్తే ఏమైతుందే? అమ్మకేమో చెయ్యరాదా ఏ చక్కగా? నువ్వు చెయ్యొచ్చిన దానివన్నా చేత్తనే లేవు. పెళ్ళైనప్పుడు బాగా శుద్ధమొద్దు అయినవు కదా. పెళ్ళైనాక గట్లనే ఉంటారా తమ్మి. అవగారింటికి వస్తే మంచిగా కూర్చొని పడుకోబుద్ధి అవుతుంది. మనిషా ఇలా స్కూల్ కోలేదారా? అతక్క, ఈరోజు సండే కదా, మర్చిపోయినవా? అయ్యో, ఇలా సండే కదా, నాకు గుర్తు లేదురా. ఏం చేస్తున్నారు, తిన్నరా అన్నం? ఇప్పుడే విన్నాక్క, నేను మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి పోతున్నా. ఓహో, మీ మానసక్క ఏం చేస్తుంది? మా మానసక్కనా ఏమో, అది ఏందో బుక్ పట్టింది, రాసేది రాస్తుంది. నువ్వు కూడా రాసుకోపోయినావు? నాకు ఊకే రాసుకోబుద్ధి కాదు. అబ్బా, ఈ చిన్నపిల్ల బాగా సుండిదే అక్క. నిజంగా మాటకు మాట అంటది. పెద్దామంతగనం సప్పుడు చేయదు గాని. ఇద్దరున్న కాడ గట్లనే ఉంటారు. మరి బావకి ఇలా ఆఫీస్ ఎందుకుందే? అలా మీటింగ్ ఉందిరా, అందుకే ప్రొద్దున్నే పోయిండు. అవునే అక్క, సప్పుడే అక్కడ తాళమేసి వచ్చి ఈయన్నే ఉండరా? అదే ఇక్కడుంటే ఎట్లరా వారి, అక్కడే చూసుకోవాలి ఇక్కడే చూసుకోవాలి. ఇక మా ఇంటి కాడ నాకు బోరు కొడుతుందని ఇక్కడికి వచ్చి ఉండు. గదేనే అక్క, నువ్వు ఇక్కడనే ఉండు, ఏమైతుంది? ఈ పెళ్ళా వచ్చినాక నన్ను ఉంచుకుంటదారా? నీ అవ్వ నాకు ఇప్పుడే పెళ్ళమత్తుందా అనే? అబ్బా, శ్రీను ఇక్కడనే ఉన్నాడు కదా, ఈరోజు పొలం సైడు పోతలేడా? అన్నీ చూస్తుండు గాని చూసి చూడనట్టు చేస్తుండు. నా మనసులున్న మాట శ్రీనుకి ఎప్పుడు చెప్పాలన్నట్టు ఉన్నది. ఎంత హ్యాండ్సమ్ ఉంటాడు పోరడు. ఏమైంది శ్వేతక్క, మా తమ్ముడిని అట్లనే చూస్తున్నావు? మీ తమ్ముడిని ఎందుకు చూస్తున్నారా? ఇద్దరు మరి తమ్ముడున్న అక్క కూర్చొని ఏం మాట్లాడుకుంటుర్రని చూస్తున్నా. ఏం లేదు, బోర్ కొడుతుంది, ఇక్కడ కూర్చున్నాం. అవునా, ఇలా పొలం కాడికి పోలేదా శ్రీను? పోవాలని అనుకుంటున్నా. ఏం పనుందిరా పొలం కాడ? ఒడ్లు ఎక్కాలనే అక్క. నీ అవ్వ అమ్మ అత్త అంటుంది, ఇక నువ్వు ఇంటికాడ ఉంటున్నావని అది అత్తలేదు. ఈ ఒడ్లు నేను ఒక్కొన్నే చెక్కాల్సి వస్తుంది. ఇవాళ అయితే అయిపోతాయి. నిన్న కొన్ని ఎక్కినా గాని. మరి ఎట్లరా, అమ్మకు అసలే నడుము నొప్పి ఉన్నది, నీకు తెలుసు కదా. డాడీ చనిపోయినప్పటి నుండి అది మొత్తం రోగాల కుప్ప అయిపోయింది. ఈ సోది పాడుగాను ఒక్కోసేపు ఇంట్లోకి రాదే, నేను శ్రీన్ తోటి మాట్లాడతా. శ్రీను, పొలం కాడికి పోయేటప్పుడు చెప్తావా ఒకసారి? ఎందుకు? అబ్బా, నేను కూడా వస్తా. నేను కూడా మా పొలానికి నీళ్లు పెట్టాలి. మా శ్రీను పెట్టమంటే పెట్టడా అక్క? నువ్వోడు ఎందుకు? పిల్లలు ఇంటికాడ ఉన్నారు కదా, పిల్లల్ని చూడవా? వాళ్ళేమన్నా చిన్నోళ్ళ అరాలత, వాళ్ళే ఆడుకుంటారు, వాళ్ళే అన్నం వేసుకొని తింటారు. ఇక పొలం కాడికి పోకపోతే ఎట్లా? ఇక శ్రీనుకు అంతగానం ఏం తెలుస్తుంది? నేను ఇక ఒక మడి పట్టినాక ఇంకో మడికి నీళ్లు మలపల్లాయే గట్లా. ఇక ఇయ్యల్లా పిల్లలు ఇంటికారున్నారు కాబట్టి పని అస్సలకే తీరలేదురా. సరే సరే, నేను పోంగా చెప్తలే. సరే శ్రీను, ఇదేటట్టు లేదు, నేనే పోతా. ఏ బాడుకోవు ఏందే? నువ్వు ఊకే గదిన్ని ఎక్కించకపోడు ఎందుకురా? ఎవరన్నా చూస్తే ఏమనుకొని పాడైతారు? దాన్ని వదిన అని పిలిచేటోనివి కదా, ఏందో ఆవు అని అంటున్నావు. వదిన అని పిలిచలేవేంద్రా? ఆమెనే ఎందుకో వదిన అని పిలువకు, నన్ను శ్వేత అనే విలువు అని అన్నదే. దాని ముఖం మండ అది గట్టెందుకు అన్నదిరా? దాని సోకులు పాడుగాని దాని సోకులు చూస్తేనే నాకు పిసలేత్తది.
మీ ఆడోళ్ళందరూ గింతేనా ఏ అక్క దాని సూకులు చూస్తే నీకు కళ్ళు మండుతాయి నీ సోకులు చూస్తే దానికి కళ్ళు మండుతాయి అన్నట్టు ఒకళ్ళ మీద ఒకరు ఏడ్చుకుంటూనే ఉంటారా అని ఎవరిష్టం వాళ్ళది. ఎవరిష్టం వాళ్ళదే గాని నువ్వు దాన్ని బండి మీద ఎక్కించుకొని పోకు, అర్థమైందా? బావకు ఎప్పుతా ఊకే మందిని బండి ఎక్కించుకొని తిప్పుతాండని. బావ గురించి తెలుసు కదా, కోపమత్తే ఎట్లుంటదో. నీ అవ్వ సరేనే, ఇక నేను పోతా మరి పొలం కాడికి పోతా గాని అక్క నేను వచ్చే వరకు ఏమన్నా వేడిగా చేసి పెట్టే సరేనా? సరే తీరా చేసి పెడతా తీయి. ఆమె అడిగితే ఏమని చెప్తావే? ఏమో మరి వాడు ఎటు వేయండో అని చెప్తా, పొలం కాడికి వేయండి చెప్పా. సరేలే మరి నేను పోతా ఇక. పో నడువు, నీ పని నువ్వు చేసుకోవాలి, నడువు. మంది గురించి నీకేంద్రా ఏమో. సరేనే. దొంగ మొకబ్ది ఏమో నా తమ్మునితోటి ఊకే మాట్లాడుతుంది. దీని సోకులతోటి నా తమ్ముడిని ఏమన్నా ఎత్తదా ఏంది? దీని దౌడరు దగ్గరికి ఒత్తుతా. నీకు ఓ అత్తలేదా పొలం కాడికి? ఒకప్పుడు ఎట్లా నడుచుకుంటావేంది, అట్లా ఓ అత్తలేదా? ఇప్పుడు నా తమ్ముడే కావాలా దీన్ని దించడానికి? కానీ నేను పొలం కాడికి పోతా సరేనా? మీరు అన్నం తిని ఇంటికాడనే ఆడుకోర్రి. చెల్లె దోస్తులింటికి వేయింది కదా, వచ్చినాక అన్నం తినుమను సరేనా? సరే మమ్మీ. ఎప్పుడు వస్తావే మళ్ళీ? మా ఇద్దరిని కూడా తీసుకపోతే ఏమైతుంది? అబ్బో గీ ఎండకు మీరొచ్చి ఏం చేస్తారు బిడ్డ? డాడీ ఇప్పటిదాకా ఏం చెప్పిండు? ఎండకు ఓనియకు, పిల్లల్ని ఇంట్లోనే ఆడుకోమ్మను అని చెప్పిండా లేదా? ఇప్పటిదాకా డాడీ తోటి ఫోన్ మాట్లాడారు కదా మీరు. గదే మమ్మీ చెప్పిండు. సరే తీ నువ్వు వెళ్ళు. సరే గాని గీ శ్రీనన్న ఉన్నాడో చూసిరాపో బిడ్డ. బండుందో చూసిరాపో. ఆయన అటే పోతానన్నాడు, నన్ను తీసుకొని పొమ్మంట. సరే అమ్మా. బా శ్రీనుతోటి ఎప్పుడు మాట్లాడదామన్నా కూడా వాళ్ళ అక్కనే ఉంటది, లేకపోతే వాళ్ళ అమ్మ ఉంటది ఇంటి దగ్గర మాట్లాడదామంటే. వీళ్ళకు ఏం రోగాలు? అక్కకు పెళ్ళైనాక మొగం దగ్గర ఉండక ఇక లవ్ మ్యారేజ్ చేసుకుంది కదా, ఊళ్ళోనే ఇచ్చుట్లా ఎప్పుడు ఇన్నే ఉంటది. పొలం కాడికి వచ్చినప్పుడన్నా పోరంతోటి సెట్ చేసి మెల్లగా మాట్లాడదాము అని అంటే ఆ బంటిగా అన్నో ఇన్నో ఎంబడ పెట్టుకొని అత్తడు. అమ్మా ఎంద్రా? ఓ అన్నయ్యటు పోయిండట్నే బండేసుకొని లతక్క చెప్తుంది. అవునా? సరేలే బిడ్డ, నేను ఫోన్ చేస్తలే. సరేమా. హలో శ్వేత, ఏమైంది శ్రీను? ఎటెళ్ళినావు? పొలం కాడికి గిట్లా పోయినవా ఏంది? నేను వస్తా అని చెప్పినా కదా. అయ్యో ఇగో సడన్ గా వచ్చిన వేరే పని మీద ఇక ఇటే పొలంకెళ్ళి పోతున్నా. ఇక నువ్వు నడుచుకుంటా వెళ్ళు ప్లీజ్, ఇవాళ ఒక్క రోజుకు. అయ్యో అవునా? ఈ ఎండకు నడవాలంటే భయం అవుతుంది. ఒక్క అడుగిట్ రారాదు? నేను ఆల్రెడీ దగ్గర దాకా పోయినా శ్వేత. అవునా? సరే తీ మరి. చెప్పినా ఉండుమని నా మాట పట్టించుకోకుండా వేనవా? ఇక వేరే ఫ్రెండ్ గారు ఫోన్ చేసి ఇటే వచ్చిన. సరేలే పోదాం మెల్లగా పొలం కాడికి. తిరుపతిగా నీ భార్య నీ గురించి ఎంత ఎడతాంద్రా? నువ్వు దాన్ని పెళ్లి చేసుకొని మంచిగా చూసుకుంటా అని చెప్పి తీసుకొచ్చినావు. ఇట్లా తాగుకుంటూ తిరుక్కుంటుంటే ఎట్లరా? అక్క రోజు అదే చెప్తాడు. నేను దాగా తిరిగా నీతోటి ఉంటానంటాడు, మళ్ళా తెల్లారులెత్తే అదే పని. నువ్వు ముయ్యరాదే, నేను ఏడ తాగుతున్నా? ఎప్పుడన్నా గట్ల కట్టం చేసినప్పుడు ఇంత పని బాగైన రోజు తాగుతున్నా. వాడి మొల్దారం దెంప వాని సావుగాను వాని పేరేంటిదో నాకు అత్తలేదు. ఏమో పేరుండే నీతోటి తిరగటోడు శ్రీకాంత్ గడా. నర్సక్క ఆయనకు పెళ్లి లేదు, పెడాకులు లేవు. ఆయన తిరిగినా నడుతుంది, తాగినా నడుతుంది, ఎంజాయ్ చేసినా నడుతుంది. మరి ఈ నప్పతట్లోనికి బుద్ధి ఉండద్దా తిరుపతి గారికి? ఎన్నిసార్లు మొత్తుకున్నా కూడా తాగచ్చుడు ఊగచ్చుడు నా దగ్గర పండుడే లేదు. అయ్యో ఇంత పిల్లో జెల్లో కావాలన్నా పానం కొట్టుకుంటది కదా. తాగనప్పుడే దా దా అంటాడు, తాగినాక నువ్వేవతివే అంటాడు వీడు. నీ మోకమ్మాండా, నా ఇజ్జత్ దిత్తానమేమే. నీకు ఇజ్జత్ ఉన్నదా? ఇజ్జతి తాగుకుంటా రోడ్ల మీద బొర్రెటోని నువ్వు, నీకు ఇజ్జత్ ఉన్నది. అవో ఎటు పోతున్నావే? నర్సక్క ఇయ్యల్లా పొలం కాడికి వెళ్తున్నా. అయ్యో ఎవరన్నా దించమంటే ఏమవునే? ఇక శ్రీను దించేటోడు గాని ఆయన అప్పుడే పొలం కాడికి వేయండట. ఇక నేను నడుచుకుంటా పోతున్నా. పో ఏమైందిరా? నీ తిన్నావా? తిన్నట్టే ఉంది తినా బతుకు. నువ్వు పోయే కాడికైతే పోలేవు. అయ్యో నీ అవ్వ నా మీద కోపం ఉంటే నా మీద చూపియాలి గాని మంది మీద చూపిస్తే ఊకుంటారే బుచ్చికి. పేరు రాణి, ఊకే బుచ్కి బుచ్కి అని పిలవకు.
అరే నేను ముద్దుగా పెట్టుకున్నారా బుచ్చుకు. ఏంద్రా బొచ్చు కుక్కర్ కదా పిలిచినట్టు బుచ్చుకు అనబడుతుంది. పంచాయతీ పిలిచినా కూర్చోబెట్టి రోడ్ మీద ఇంకా పోషక్కత్తే మంచిగా పంచాయతీ చెప్పపోనా. అదే ఎప్పుడు రాయమాలని పట్టుకొని రాయమాల చుట్టే తిరుగుతుంది. గదేం పంచాయతీ చెప్తుంది, దాని పంచాయతీ ఆగులో పోను. ఓ నరసక్క నేను దోలకొచ్చింది నా బుచ్చుకు. నేను దానికి ఒకటే చెప్తానా, తాగా ఎప్పుడన్నా ఎక్కువ పని అయితే బుట్ట ఒక్క 90 ఎత్తా. 90 వేసినా అంటే ఇక మళ్ళా ముట్ట. నువ్వు అట్లనే అంటావు. మళ్ళా 90 వేసినాక కోటర్ అవుతుంది, కోటర్ వేసినాక ఆఫ్ అవుతుంది, ఆఫ్ వేసినాక ఫుల్ అవుతుంది. నువ్వు నన్ను ఇంట్లో ఫుల్ లొల్లి ఎత్తావు. అయ్యో గంత కోపంగా చూడకే బుచ్చుకులు, నేను దాగని. తాగుబోతు పాడుకోవు, ఇయ్యాల దాగా అంటావు, మళ్ళా జరాయనక పోయి తాగత్తావు. నీ తాగు నోట్ల మోట్ల మన్ను పోతే ఎక్కడికండవు నాకు అంట పెట్టుకొని పాడైన నేను. నరసక్క ఇక దీని తిట్లు చూసినావా? ఇగో మరి అది తిట్టేది కరెక్టే, నువ్వు తాగుడు కరెక్టే నారా. తాగద్దు, మనిషి అన్నాక మార్పు ఉండాలి. అరే తీ నరసక్క తాగతి. పసుంది తాగినామనుకో బుచ్చుకు నరసక్క, నువ్వు కూడా బుచ్చుకు అంటావు. రాణి ఏం చెప్తావు తెలుసా? బర్రె దగ్గరకో బర్రె మూత్రం బాటిలో పట్టుకరా, ఇంత ఇది మందం తాగిపోయి చిప్పోడుగాను. గట్లయితే నువ్వు వినాలి. అదే పని చేస్తా. అవురా, ఏదో నీకు ఇష్టం కొద్దీ పెళ్లి చేసుకుంటుంది. పిల్లగాన్నో కంటే మీ వయసుకు మంచిది కదా, ఇంకా వయసు అంతా వెనక అంటారా? మేమిద్దరం బతుకుతే చాలు, పిల్లద్దు పిల్లగాడద్దు. నీకేదద్దు, తాగుకుంటామంటే అయిపోయా. నోరు ముయ్యే బుచ్చుకు. అబ్బా ఎండ ఫుల్ కొడుతుంది కదా, ఈ ఎండకు నేను ఎట్లా ఒడ్లు ఎక్కాలే అమ్మ తోడే. బంటిగాన్ని పట్టుకొని వచ్చినా అయిపోవు. ఆడుకోసేపు నేను కోసేపు ఒడ్లు చెక్కుదుము. నీ అవ్వ నేను తబ్బ దబ్బ ఉరికత్తిని మా అక్క భయానికి. అటు వాటర్ ఎంత మంచిగున్నాయి. అబ్బా శ్రీను వచ్చి ఇక్కడ కూర్చున్నావా? నేను పడిపోయినట్టు యాక్టింగ్ చేస్తాగు. అయ్యో ఏమైంది మీకు? వదినా వదినా శ్వేత, అయ్యో కళ్ళు తిరిగి పడిపోయిందా ఏంది? ఓ శ్వేత శ్వేత, ఎండకు కళ్ళు తిరిగి పడిపోయినట్టున్నది. వాటరు గక్కడున్నాయి. ఈ అవ్వన దగ్గర బాటిల్ కూడా లేదు కదా, అక్కడేమన్నా ఉన్నాయో నీళ్ళు తెచ్చి చల్దామంటే నువ్వు అటే పట్టుకపోదాం ఆగు. శ్వేత, ఓ శ్వేత ఏమైంది అసలు నీకు? కళ్ళు తిరిగినాయా ఏంది? అయ్యో ఇక్కడ పడుకోబెట్టి వాటరు జల్లుదాం, లేస్తదో? అయ్యో ఇక్కడ ఏం లేదు కదా, చేత్తోటే జల్లల్లా. శ్వేత శ్వేత ఏమైంది నీకు? ఓకేనా? ఏమైంది నాకు? ఏమో మరి నడుచుకుంటూ వచ్చినావు, అక్కడ పడిపోయినావు. ఎంత లేపినా లేవలేదు. ఇక్కడికి తీసుకొచ్చి వాటరు జల్లినా అప్పుడు మెలకువకు వచ్చినావు. కళ్ళు తిరిగినట్టయిందా ఏంటి? అవును శ్రీను. ఏమైంది? నా చేతు పట్టుకుంది, భయం గిట్లయితుందా ఏంది? ఏం కాలేదులే, వాటరు చల్లినా కదా, మరి ఎండకు రాకుంటే అయిపోవు కదా. నువ్వు ఉన్నవని నీకోసం వచ్చినా. అంటే నా కోసం ఎందుకు వచ్చినావు? ఊరికే నీతోటి మాట్లాడదామని. అక్కడ ఇంటి దగ్గర మాట్లాడొస్తలేదు కదా, మీ అక్క తప్పితే అమ్మ, అమ్మ తప్పితే అక్క నీ దగ్గరనే ఉంటారు కదా. కాల్ చేద్దామంటే నేను బయటున్నా అని కాల్ కట్ చేస్తున్నావు కదా, అందుకే ఇక్కడ ప్రశాంతంగా మాట్లాడొచ్చు అని నేను వచ్చిన. ఎందుకు? దేని గురించి మాట్లాడదామని? నాకు నీతోటి ఉండడం మాట్లాడడం అంటే చాలా ఇష్టం శ్రీను, అందుకే అని వచ్చిన. కూర్చోరాదు ఇక్కడ. అబ్బో నేను ఒడ్లు ఎక్కాలే వదినా. మళ్ళీ వదిన అంటున్నావు? ఆ పిలుపు మర్చిపో, అట్లా విలువకు అని చెప్పినా. ఏమో ఇక ఎంత విలువద్దు అనుకున్నా కూడా అదే మాట వస్తుంది. సరేలే శ్వేత, నేను వెళ్తున్నా. నువ్వు కరెంటు పెట్టడానికి వచ్చినావు కదా, కరెంటు పెట్టేసాయి. వెళ్ళేటప్పుడు తీసుకెళ్తలే నేను బైక్ మీద. ఆగు శ్రీను, ఒక నిమిషం. అబ్బా నేను ఒడ్లు ఎక్కాలి, మళ్ళీ ఎండ బాగా అవుతుంది. అయ్యో ఏమైంది? ఒక్క నిమిషం ఆగరాదు? ఏంటిది చెప్పు. నీకు నా మీద ఎట్లాంటి ఫీలింగ్ ఉంది? ఎట్లాంటి ఫీలింగ్ అంటే ఏమన్నట్టు శ్వేత? అంటే నా మీద ఎలాంటి ఉద్దేశం ఉంది అని అడుగుతున్నా. అదేం లేదు, మంచిదానివే అంతే. అంతేనా? అయ్యో ఏంది ఇట్లా మీదికి వస్తున్నావు? నాకు నువ్వంటే ఇష్టం శ్రీను. ఇష్టం అంటే? ఇష్టం అంటే నీకు అర్థమైతలేదా? నువ్వు అంటే నాకు పిచ్చి, నిన్ను ప్రేమిస్తున్నా నేను.
ఏంది నీకు పెళ్ళయింది, ఇద్దరు పిల్లలున్నారు. ఇద్దరు పిల్లలుంటే ఏమైతుంది? ఇక అక్కడికే జీవితం అయిపోయినట్ట చెప్పు. నాకంటూ ఫీలింగ్స్ ఉండయా? నాకంటూ లవ్ చేసే ఛాన్స్ ఉండదా? అట్లా కాదు, అన్నావనేమో దేశం పోవట్టే. నువ్వు గట్ల మాట్లాడితే ఎట్లా వదినా? ప్లీజ్ నువ్వు ఇంకోసారి వదిన అనే పేరు పిలువకు. నాకు నువ్వంటే పిచ్చి తెలుసా? ఎప్పటికీ నిన్ను చూసుకుంటూనే ఉండాలని అనిపిస్తుంది. ప్లీజ్ అట్లాంటివి ఏం పెట్టుకోకు నా మీద. మా అక్కకు మా అమ్మకు తెలిసిందంటే నన్ను ఉంచనే ఉంచరు. నిజం చెప్పు, మీ అక్క కోసం నన్ను దూరం పెడుతున్నావా? లేకపోతే నన్ను నువ్వు కాదు అని అనుకుంటున్నావా? నాకు అట్లాంటి ఫీలింగ్స్ ఏం లేవు. ప్లీజ్ నన్ను అట్లా డిస్టర్బ్ చేయకు. నిజంగా లేవా నేనంటే? లేవు. ఒకవేళ వస్తే ఉంటే? అబ్బా ప్లీజ్, నేను ఎప్పుడు అట్లా నిన్ను ఊహించుకోలేదు. నేను వెళ్తున్నా, నాకు పనుంది, ఒడ్లు చెక్కాలే. అబ్బా ఈ పోరడు నా మాట వింటలేడు కదా. వీన్ని ఎట్లా టెంప్ట్ చేయాలి, వీన్ని ఎట్లా నా వశీకరణం చేసుకోవాలో నాకు బాగా తెలుసు. అమ్మ తోడు, నేను గీ పొలం ఒడ్లు ఎక్కుదామని అత్తే ఈమెంది నాతోటి గట్ల ఘోరంగా మాట్లాడుతుంది. నా మీద ఫీలింగ్స్ అచ్చుడేంది, నన్ను లవ్ చేసుడేంది? నా వయసు ఎంత, ఆమె వయసు ఎంత? నాకు పిల్లలు ఉన్నారని కొంచెం కూడా సోయి లేదా ఏంది? అమ్మో ఇన్ని రోజుల నుండి నన్ను అంబర్ అడిగింది. నన్ను చీటికి మాటికి బండి మీద ఎక్కించుకొని పొమ్మన్నది. గీ గురించా, గిందు గురించా? గిదంతా మనసులో పెట్టుకొని ఈమె ఇట్లా ఎత్తందా? అవ్వ మీది మీదకే వత్తాంది. కరెంటు పెట్టి ఒడ్లు ఎక్కుదాం. వస్తున్నావా శ్రీను? నిన్ను నా వాడను ఎట్లా చేసుకోవాలో నాకు బాగా తెలుసు. దాదా ఇంత చల్లగా ఉన్నాయి వాటర్. కరెంటు పెట్టడానికి ఇటే వస్తుండే కదా రాణి. ఆ అందాన్ని చూసి ఫిదా కావాలి ఈ మనిషి. ఆహాహా. ఊరిని అవ్వ కరెంటు పెడదామని అత్తే ఏమేంది నీళ్ళల్లా గిట్లాట ఆడుతాంది. హలో మిస్టర్. ఏంది శ్వేత గీ వాటర్లా గిట్లా ఆడుతున్నావు? కరెంటు పెడతానచ్చినవా లేకపోతే వాటర్లా ఆడతానచ్చినవా? నీతో ఆడుకుందామని వచ్చిన. నువ్వు కూడా రా శ్రీను. ఏ ఊకో, అన్ని పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతున్నావు. నువ్వే నన్ను లవ్ చేస్తావులే, ఆ టైము వస్తుందిలే. నేను కావాలి కావాలి అని నా దగ్గరికి వస్తావులే నువ్వు. అంత లేదు. అయ్యో నన్ను వాటర్లోకి ఎగ్గుతున్నవేంది? అయ్యో అప్పుడప్పుడు ఇట్లా ఎంజాయ్ చేయాలి శ్రీను. ఎందుకంత షాక్ అవుతున్నావు? నాకు ఇదేం నచ్చలేదు శ్వేత. నువ్వు మరీ ఇట్లా చేస్తావని అస్సలకే అనుకోలేదు. నాకు నువ్వంటే పిచ్చిరా పిచ్చోడా. నీ గురించి ఎప్పడుసుందో పిచ్చిదాన్ని అవుతున్నా, కానీ నువ్వు నన్ను పట్టించుకుంటలేవు. నేను అన్నతోటి చెప్తా. ఏమని? నీ భార్య నన్ను గెలుకుతుంది అనా? లేకపోతే నీ భార్యతోటి నేను వాటర్లో పడి ఎంజాయ్ చేసినా అని చెప్తావా? నేనొక్క మాట శ్రీను నన్ను ట్రాప్ చేస్తుందని చెప్పింది అనుకో, నువ్వెక్కడుంటావు? ఏంది? అవును, ఒక్కసారి ఆలోచించు. బా నేను వెళ్తా. ఈ వాటర్లో నాతోటి కాసేపు గడుపురా శ్రీను. అయ్యో ఐ లవ్ యూరా. పడుతుందో నిన్ను ప్రపోజ్ చేద్దామని చూస్తున్నా, కానీ నువ్వు నాకు ఒంటరిగా దొరకట్లేదు, దొరికినా కూడా చిక్కట్లేదు. అందుకే ఈరోజే నేను నిన్ను ప్రపోజ్ చేస్తున్నా. ఐ లవ్ యూరా. ఇది కరెక్ట్ కాదు. నీకు పిల్లలున్నారు, పెళ్ళి అయింది. మా ఊళ్ళకు తెలిస్తే నన్ను ఉంచరు. నీ ఒళ్ళను పక్కకెట్టు, నీ ఒళ్ళకు తెలియకుండానే మెయింటైన్ చేద్దాం. ఏ ఆగు. పిచ్చోడు భయపడ్డట్టున్నాడు. పిచ్చి మొక్కపోడు. ఎన్ని రోజుల నుండో వీన్ని పడేద్దామని ట్రై చేస్తా అంటే వీడు అస్సలకే దొరకట్లేదు. ఇప్పుడు దొరికిండు. అమ్మో ఈమె ఇట్లా ఎత్తుంది ఏంది? అమ్మో నాకైతే ఘోరంగా భయం అవుతుంది. అసలు ఈమె ఏమనుకుంటుంది? ఇన్ని రోజుల నుండి నన్ను చూస్తుంది అంటే ఎందుకు చూస్తుందో అని అనుకున్నా. అంటే నా పైన ఈమెకు ఈ ఉద్దేశం ఉందన్నమాట. వామ్మో అలా వచ్చిన అత్తది, నేను బండేసుకొని ఇంటికన్నా పోతా. మా అక్కకు మా అమ్మకు తెలిస్తే నన్ను ఉంచనే ఉంచరు.
ఇలా సీనిగాడు ఎటు వేండ్రా? ఎటు పోతారా వారి వాడు పొలం కాడికి పోవచ్చు. ఎప్పుడైనా నాకు చెప్పేటోడు గాని ఇలా ఒక్కడే ఉరికిండు. వానికేం సంబరం అయిందో. అవునా, పోనీలే. ఓ పిల్లగా, ఏంది తాత, ఏం కావాలి? అంబార్లు ఉన్నాయా? ఓటి ఇత్తవా? ఓ ముసలయ్యా, ఏందో ఈ అంబార్ పాడగాను అంబార్ బుక్కుతే ఏమత్తాంది నీకు? అదో ఆనందం, అదో తృప్తి. అంబార్ బుక్కపోతే మనసున పట్టది. ఈ అంబార్ పాడగాను అది బుక్కుతే లేని రోగాలు అత్తుడయట. క్యాన్సర్ వచ్చి సత్తుర్రట. వచ్చినా మంచిదే, అట్లా తృప్తికి దౌడ పొంటెయ్యాలి. ఓ నీ సంబరం పాడుగాను గది బుక్కుతే ఏమచ్చి పాడైతాంది. ఓ తాత, ఇత్తదా దాంతోటి ఏం ఊరుతావు? ఇగో ఇత్తపా. ఈ పిల్లగా ఏమో, ఈ పిల్లగాడు ఒర్రిచ్చేదొర్రిత్తాండు. ఏమైందిరా వారి ముఖం మార్చుకున్నావు? ఏం లేదురా. ఏదో అయింది. ఏమైంది? పొలం కాడికి పోయినావా? ఏమైంది? మీ అమ్మ నాన్న మీ అక్క నాన్న తిట్టిందా ఏంది? ఎవ్వరు తిట్టలేదురా. తిన్నావారా? తినలేదురా, పొలం కాడ నుండి డైరెక్ట్ ఇటే వచ్చిన. ఓహో, మరి నన్ను రమ్మనకపోతివి, సింగిల్ గా పోతానవు? అట్టిగానేరా. ఓర్ దరిద్రుడా, మోకం ఏమిటికి అట్లా పెట్టినవు? ఏడ కొంపలు మునిగిపోతానే చెప్పరాదురా జరా. చెప్పుతే నా ఇజ్జత్ పోతుంది. గామె నీ ఎంబడవాడు ఏంద్రా అని. ఏం లేదురా బంటి, కొంచెం మనసు మంచిగా లేదు. మనసు మంచిగా కావడానికి ఏం మందు కావాలి నీకు? నువ్వు మందు తాగవాయే, ఏది ముట్టవాయే? ఓ, నువ్వు బాగా తాగి పోసినట్టు. ఏం లేదు, తీరా పోతానా. ఓర్ వారి, ఎందుకు వచ్చినావు? ఎందుకు పోతున్నావు? ఏ ఒర్ర కావురా. ఈ కథ మంచిగానే ఉందిరా చోటుగా. ఆడే వచ్చిండు, ఆడే పోతాండు. ఎందుకు వచ్చినావు, ఎందుకు పోతున్నావురా అంటే సప్పులు లేదు. నువ్వు ఉర్రకు తీర బంటిగా. నీకు నోరు నొయ్యది, ఏది నొయ్యదా రా? కయ్యూరుతావు. నాకేది నొయ్యది. అమ్మ తోడు, ఈమె ఫోన్ చేసి చెత్తాంది. నా ఎంబడ ఎందుకు పడుతుంది? అసలు నేను ఎందుకు ఆమెకు నచ్చినా? ఏమో నన్ను వదిలిపెడతలేదు కదా. లిఫ్ట్ అన్న చేద్దాం. హలో. హలో శ్రీను, పడుకున్నావా? లేదు, ఇంకా పడుకోలేదు. ఇప్పుడే పడుకుంటారా? ఎవరైనా 9 అవుతుంది. మరి ఏమైంది, ఫోన్ లిఫ్ట్ చేస్తలేవు? ఫోన్ ఛార్జింగ్ లేదైతే ఛార్జింగ్ పెట్టినా. సరే గాని నేను చెప్పిన మ్యాటర్ ఏం చేసినావు? ఏం మ్యాటరు, ఏం కథ? వద్దు వదినా, ప్లీజ్ నువ్వు నా జోలికి రాకు. ఎవరికన్నా తెలిస్తే గలీజ్ ఉంటది. మళ్ళా అన్నకు తెలిస్తే నీ సంసారం ఆగమైతుంది. అరే పిచ్చోడా, నీకేమన్నా మైండ్ ఉన్నదా? మనం సాటుకే కదా లవ్ చేసుకునేది. ఏమన్నా ముందుకొచ్చి అందరి ముంగట లవ్ చేసుకుంటలేం కదా. నీకు అర్థమైతలేదా? నాకు నువ్వంటే పిచ్చి తెలుసా. ఇప్పటి నుండి కాదు, ఎప్పటి నుండో. ఇప్పటి నుండి అయినా కూడా నాకు ఫ్యూచర్ ఉన్నది. నాకు మళ్ళీ నేను పెళ్లి చేసుకోవాలి. అరే నాకు పెళ్ళయింది, నువ్వు పెళ్లి చేసుకో. మన ఇద్దరం ఇట్లనే సైడుకు జీవితాంతం ఉందాంరా. ప్లీజ్ నా బాధ అర్థం చేసుకోవా? నాకు నువ్వంటే పిచ్చి ప్రేమ. సరే, నాకు పనుందాగు. ఏం పని? హలో, ఇటు మాట్లాడరాదు? అబ్బా, ఇప్పుడు నేను ఏం మాట్లాడలేను. నేను ఇంత తొందరగా ఏం డిసిషన్ తీసుకోలేను. నాకు నీ మీద అట్లాంటి ఫీలింగ్స్ కానీ అట్లాంటి ఉద్దేశం కానీ ఏం లేవు. ఎందుకు లేవు? నేను బాలేనా? బానే ఉన్నావు కానీ ఇప్పుడు నేను తర్వాత మాట్లాడతావు. ఓర్ని అవ్వా, ఇది నా ఎంబడబడుతుంది ఏంది? పిచ్చోడు, ఎంత ట్రై చేసినా కూడా నాకు పడతలేడేంది. వాడు ఎంత బాగుంటాడు. ఎట్లయినా చేసి నా సొంతం చేసుకోవాలి నేను. పిల్లల్ని హాస్టల్లో వెయ్యాలి. ఇక్కడ ఉంటే మళ్ళా గట్లనే ఏదన్నా ముచ్చట తెలుస్తుంది. నా మోనికి ఏడ పని లేదు. ఇప్పుడు ఫోన్ చేస్తాండేంది? వీడియో కాల్. ఇంకా హాయ్ బేబీ, పడుకున్నావా? ఇంకా లేదు, పడుకోలేదండి. తిన్నారా మీరు? తినలేదే, ఇంకా తినాలి. వంట చేస్తున్నారు ఫ్రెండ్స్. పిల్లలు పడుకున్నారా? మంచిగా ఉన్నారా? అయ్యో, అప్పుడే ఫోన్ చేసి మాట్లాడుతీవి, మళ్ళా మంచిగా ఉన్నారా అని అడగబడితివి. పడుకున్నారు. చిన్నది నా దగ్గర వన్నది, పెద్దది ముంగటి రూమ్ లో వన్నది. ఒక్కతి భయపడదా అని బొర్రస్తలేదట, ఇక ఒక్కతి పడుకుంటుంది. నేను అక్కడ ఉంటే మనిద్దరం ఈ బెడ్లో వండుకునేది, వాళ్ళిద్దరిని ఆ రూమ్ లో పడుకోబెట్టేది. ఒక్కదాని అయిపోతివి. ఇక నువ్వు ఎప్పటికి పోయి అక్కడనే ఉండబడితివి. ఇలా వన్నది లేస్తదిలే. ఎప్పుడన్నా లేనప్పుడు మాట్లాడతా గాని పిచ్చి పిచ్చి మాట్లాడకు.
సరేనే తిన్నరా మీరైతే? తిన్నాం తిన్నాం, ఇక పొలం కాడికి పోతాంటే ఊకే కళ్ళు తిరిగి అవుతుంది. తిండి మంచిగా తిని గా శ్రీన్ అనే పిల్లగాన్నో లేకపోతే ఎవరినన్నా దించుమను. అంత దూరం నడుచుకుంటూ వెళ్ళకు. ఆ సరే సరే, పిల్లల్ని హాస్టల్ వేద్దామని అనుకుంటున్నా. ఎందుకే? ఇక ఇద్దరు ఒక్క కాడుంటే కొట్లాట అంత పిచ్చి పిచ్చి, ఇక్కడ అందరూ పిచ్చి పిచ్చి పోరగాళ్ళు పాడైర్రు. ఏ అద్దు, గా ఆడపిల్లలను హాస్టల్ ఎత్తే ఎట్లుంటదే? హాస్టల్ వేసుడు లేదు, ఏదేసుడు లేదు. వాళ్ళు హాస్టల్ పోతే నువ్వు ఒక్కదానివి కాదా? నువ్వు భలే మాట్లాడుతున్నావు అయితవాయే గాని ఏ హాస్టల్ పంపులు లేదు. పడుకో, నేను పొద్దున ఎత్తా. ఆ సరే, ఒకడు హాస్టల్ వద్దు అని అంటుండు. అటు ఇటు ఎండాకాలం సెలవులు వచ్చినాక వీళ్ళిద్దరిని అటు పంపాలి మా అమ్మోళ్ళింటికి. ఇక చూసిర్రా అవ్వలాలా, ఇట్లనే ఈ పోరి ఆ పోరన్ని బుట్ట చేసుకుందామని ఎన్నో ఎన్నో ప్రయత్నాలు చేస్తాంటది. కొన్ని రోజులు గడిచిపోతుంది అన్నమాట. కొన్ని రోజులు గడిచినాక ఏమైతుంది అనేది మీ కళ్ళకు చూపిస్తాం. అమ్మా జల్ది రావే పోదాం. అబ్బా ఎటు పోతున్నట్టున్నారు కదా, ఎటు పోతుర్రు లత? మేమా అక్క, ఏమా అమ్మమ్మ వాళ్ళ మేనమామున్నది ఓ చిన్న ఫంక్షన్ ఉన్నది, అయితే వెళ్తున్నాం. ఓహో అందరు వెళ్తుర్రా? ఏ లేదు అమ్మా, నేను మా రాజు వెళ్తున్నాం. తమ్ముడు రాడట, ఇక ఈ రోజు వెళ్ళి రేపొస్తాం. అమ్మయ్యా రాకండి, నా పిల్లలు కూడా లేరు. శ్రీనుతోటను మంచిగా కూర్చొని మాట్లాడొచ్చు నైటు. ఓహో సరే సరే. ఆ బిడ్డ పోదాం. సరే అమ్మా. ఏ ఎటు తిరగకు సరేనా, మేము తొందర వస్తాం రేపు ప్రొద్దున లేచినాక. సరేనే. అదండి. అబ్బా, ఇది రోజు రోజుకు అందం పెంచుకుంటా నన్ను ఏదో ఎత్తా అని చూస్తుంది కదా. దీని ఏషాలు చూస్తా అంటే నేను టెంప్ట్ అయ్యేటట్టున్నా. ఓయ్ శ్రీను, ఏంటి? ఈరోజు మీ ఊళ్ళు లేరు, మా పిల్లలు కూడా లేరు కదా, నేను నీతోటి మనసిప్పి మాట్లాడాలి. మనసిప్పు మాట్లాడతావో బట్టలు ఇప్పి మాట్లాడతావో? అమ్మో, నాకు భయమే అవుతుంది. సప్పుడేక నేను ఇంట్లోకే పోతా. పిచ్చోడు భయపడుతుండు. ఈ రోజు దొరికింది చాలా రోజులకు ఛాన్స్ అనేది. లాస్ట్ అండ్ ఫైనల్ గా అడిగేస్తా వీనికి నేనంటే ఇష్టం ఉన్నదా లేదా అని. ఇక చూసిర్రా మరి దోస్తులు, ఈ కథ ఇట్లున్నదన్నమాట. ఇది రీసెంట్ గా జరిగిన స్టోరీ. సో కొంచెం మాకు దగ్గరలో జరిగిన స్టోరీ అన్నమాట. చూస్తూ ఉండండి ఇలా ఏమైతుంది ఏం కథ అనేది. మరి శ్వేత శ్రీనుతోటి ఏం మాట్లాడాలనుకుంటది? మరి శ్వేతకు శ్రీను పడిపోతాడా? మరి ఏమైతుంది? మా మొగడేమో అక్కడుండే దేశంలా, మరి పిల్లల పరిస్థితి ఏమైతుంది, అసలు ఏం జరగబోతుంది అనేదైతే చూస్తూ ఉండండి. మన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన వీడియోస్ ఎట్లున్నాయో కింద కామెంట్ అయితే తప్పకుండా పెట్టండి దోస్తులు. ఖచ్చితంగా 3000 పైన లైకులు వస్తే నేను నెక్స్ట్ పాట అనేది వస్తుంది దోస్తులు. మరి తర్వాతటి వీడియోలో కలుద్దాం. అందరికీ సెలవు. అప్పటి వరకు చూస్తూనే ఉండండి మన పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు ఛానల్ని. బై బై దోస్తులు.